నమస్తే మై డియర్ ఆస్పిరెంట్స్, ద స్పారో ఛానల్కి స్వాగతం. నా పేరు రమేష్. ఇవాళ మనం న్యూస్ పేపర్స్లో వచ్చిన ఇంపార్టెంట్ న్యూస్ని షార్ట్ అండ్ స్వీట్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఏ న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా దాంట్లో మెయిన్ హెడ్లైన్ గ్రూప్ 2 గురించి వచ్చింది. చాలా రోజుల నుంచి విద్యార్థులు ఫైట్ చేస్తుంది. దానికి 50% రిజల్ట్ వచ్చిందని మనం అనుకోవాలి. ఎందుకంటే మనము పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాం. ఫైనల్గా పోస్ట్ పోన్ అయితే వెబ్ నోట్ వచ్చింది టీజీపీఎస్సీ నుంచి. రానున్న కొన్ని రోజుల్లో ఎగ్జామ్ డేట్స్ ప్రకటించే అవకాశం ఉంది. యాక్చువల్గా ఏమవుతుందంటే గవర్నమెంట్ పోస్టులు పెంచే దాని గురించి డిస్కషన్స్ నడుస్తున్నాయంట. సో పోస్టులు పెంచుతుందా లేదా అనేది మనకు రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఒకవేళ గవర్నమెంట్ పోస్టులు పెంచితే పోస్టులు పెంచి టీజీపీఎస్సీకి రిపోర్ట్ పంపిస్తే అప్పుడు టీజీపీఎస్సీ పెంచిన పోస్టులతోటి మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి, అంటే న్యూ ఎంట్రెంట్స్కి కొత్త వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడమా, లేకపోతే పోస్టులు పెంచకపోతే ఎగ్జామ్ డేట్ సింపుల్గా ఇచ్చేస్తుంది. ఎగ్జామ్ మ్యాక్సిమం డిసెంబర్ 1st వీక్లో ఉంటుందండి. ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇతర ఎగ్జామ్స్తో క్లాషెస్ రాకపోతే తప్పితే మనకు డిసెంబర్ 1st వీక్లో ఉంటుంది. ఒకవేళ ఇతర ఎగ్జామ్స్ ఏమైనా డిసెంబర్ 1st వీక్లో ఉండే ఛాన్సెస్ ఉంటే డిసెంబర్ 2nd వీక్లో మనకు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని మీరు షెడ్యూల్ చేసుకొని మంచిగా చదువుకోండి, ఓకేనా. టైం వేస్ట్ చేసుకోకండి. టైం వచ్చింది కదా అని చెప్పేసి టైం వేస్ట్ చేసేసుకుంటే మీరు కాంపిటీషన్లో ఉండరు. ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంది. సో పోస్టులు పెంచకుండా కూడా మీరు జాబ్ కొట్టేటట్టు ఈ పోస్ట్ పోన్ అయిన టైంని ఫ్రూట్ఫుల్ చేసుకోండి. నెక్స్ట్, ఆగమాగం చేసిన మైక్రోసాఫ్ట్. విండోస్లో సాంకేతిక సమస్య, క్రాష్ అయిన లక్షలాది కంప్యూటర్లు. నిన్న ఏమైందంటే మైక్రోసాఫ్ట్ విండోస్లో ఒక గ్లిచ్ వచ్చింది. గ్లిచ్ వచ్చేసరికి ఏమైందంటే ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్ మొత్తంలో ఉన్న సర్వీసెస్ మొత్తం నిలిచిపోయినవి. బ్యాంకింగ్ సెక్టర్ అవ్వచ్చు, ఈ విమానయాన రంగం అవ్వచ్చు, ఈ ఐటీ సెక్టర్ అవ్వచ్చు, నాన్ ఐటీ సెక్టర్, ఈ సర్వీసెస్ మొత్తం దేని మీద ఇప్పుడు ఇంటర్నెట్ మీద డిపెండ్ అయినా ఆల్మోస్ట్ విండోస్ మీద ఉన్నాయి. కాబట్టి అవన్నీ నిన్న ఆగిపోవడం జరిగింది. దాని గురించి మీరు సోషల్ మీడియాలో ఏదో ఓపెన్ చేసినా కూడా ఫుల్ వైరల్ అయిపోయింది. చాలా మీమ్స్ వచ్చినాయి, ఓకేనా. నెక్స్ట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా వంశీ రామ్మోహన్ బుర్రా. ఇది అపాయింట్మెంట్స్ గురించి చూడండి, ఒకసారి గుర్తుంచుకోండి. ఇది ఇంకో న్యూస్. 4 జోన్లుగా మూసీ రివర్ గురించి ప్రక్షాళన సుందరీకరణకు డిపిఆర్ సిద్ధమంట. అందులో మొత్తం 15 బ్రిడ్జెస్ కడుతున్నారంట. 11 బ్రిడ్జెస్ ఏమో హెచ్ఎండిఏకి, 4 బ్రిడ్జెస్ ఏమో బల్దియాకి కన్స్ట్రక్షన్ బాధ్యతలు అప్పగించారు. ఒకసారి దాని గురించి క్లియర్ చూడండి. ఇంకోటి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గవర్నర్ల రాజ్యాంగ రక్షణపై సమీక్ష. నేర విచారణ నుంచి గవర్నర్లకు సంపూర్ణ రక్షణ కల్పించే రాజ్యాంగ అధికరణం 361ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఎందుకు 361 ఆర్టికల్ని ఎందుకు సమీక్షించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది అంటే, వెస్ట్ బెంగాల్లో గవర్నర్పై లైంగిక ఆరోపణలు వచ్చినాయి. సో దీని గురించి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయింది. ఇప్పుడు సమీక్ష జరగనుంది. అయితే ఆర్టికల్ 361 ఏంటిది ఒకసారి మీరు క్లియర్గా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకోటి, హైదరాబాద్ గురించి. ఓఆర్ఆర్ వరకు హైడ్రా రక్షణ. స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు చేసిన సర్కార్ జీవో విడుదల. విపత్తుల్లో సాయం, ఆక్రమణలు, ఉల్లంఘనలపై ఉక్కుపాదం. అంటే ఈ ఓఆర్ఆర్ గురించి ఒక కమిటీ వేసారంట. ఈ విపత్తుల గురించి కావచ్చు, ఆక్రమణల గురించి. ఆ కమిటీ హెడ్ ఎవరు? సీఎం. దానిలో మెంబర్స్ ఎవరు? మినిస్టర్స్. గుర్తుంచుకోండి, ఓకేనా. ఇంకోటి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఎందుకు అంటే ఇది గత 2-3 రోజుల నుంచి ఎక్కువ డిబేట్ అవుతుంది. కర్ణాటక గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్స్ తీసుకొస్తామని చెప్పేసి బిల్లు రెడీ చేసింది. దీని గురించి ఇప్పుడు పునరాలోచనలో పడింది. మరి బిల్లును రిమూవ్ చేయాలా లేకపోతే ఇట్లా కంటిన్యూ చేయాలా ఏంటి అనేది కర్ణాటక గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఎందుకంటే ఈ బిల్లు వల్ల ప్రైవేట్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్లు, ఐటీ సెక్టర్ అవ్వచ్చు, నాన్ ఐటీ సెక్టర్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్లు తగ్గే ఛాన్సెస్ ఉన్నవి. ఇప్పుడున్న ఇంకా ఎంప్లాయ్మెంట్ ఛాన్సెస్ తగ్గే ఛాన్సెస్ ఉన్నవి. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి ప్రాఫిట్ మోటివ్ ఉంటుంది. స్కిల్ ఉన్నా లేకున్నా సచ్చినట్టు ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే అక్కడ వాళ్ళని తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దీని గురించి పెద్ద ఎత్తున డిబేట్ అవుతుంది. దీని గురించి ఒకసారి క్లియర్గా చూడండి. ఈ ఏరియా గురించి కూడా మనకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రిజర్వేషన్స్ గురించి ఆర్టికల్స్ ఒకసారి క్లియర్గా చదువుకోండి. ఓకే, రణరంగంగా బంగ్లాదేశ్. ఇది ఇంకోటి, నిన్నటి నుంచి పెద్ద ఎత్తున గొడవలు అవుతుంది బంగ్లాదేశ్లో. జాబ్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళనలు. ప్రభుత్వ ఆఫీసులకి నిప్పు పెట్టిన నిరసనకారులు. ఇప్పటి వరకు 105 మంది మృతి. ఇంకోటి ఇంపార్టెంట్, రేస్ నుంచి బైడెన్ అవుట్. ఇక్కడ రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది.
అభ్యర్థిగా. కానీ ఇక్కడ అధికార డెమోక్రటిక్ పార్టీ ఏదైతే ఉందో దాని నుంచి బైడెన్నే పోటీ చేపియాలి, ఇంకా వేరే వాళ్ళను పెట్టాలా అనేది చెప్పేసి పెద్ద ఎత్తున డిబేట్ నడుస్తుంది. అధికార డెమోక్రటిక్ పార్టీలో ఉన్న పెద్దలే బైడెన్ పోటీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. సో రానున్న రోజుల్లో ఈ డిసైడ్ అవుతుంది, ఫైనల్ అవుతుంది. ఒక 2-3 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చినాయి, ఎడిటోరియల్స్ బాగున్నవి, చూడండి ఒకసారి. ఒకటేమో ఇండియన్ హిస్టరీ ప్రథమ స్వాతంత్ర సంగ్రామం, ఇంకొకటి ఈ రాబందు కనుమరుగు గురించి, ఇది మనకి ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. దీని గురించి కూడా ఒకసారి చూడండి, వాటి రోల్ ఏంటి ఎన్విరాన్మెంట్లో, ఫుడ్ వెబ్ కావచ్చు, ఫుడ్ చైన్ కావచ్చు, దాంట్లో ఈ వల్చర్స్ రోల్ ఏంటిదో ఒకసారి క్లియర్గా చూస్తే మీకు యూస్ఫుల్ ఉంటుంది రాబోయే ఎగ్జామ్స్లో. ఇక్కడ ఇండియన్ జాగ్రఫీ గురించి వచ్చింది. ఇంకోటి ఇది చేనేత రంగం గురించి వచ్చింది. గ్రూప్ 1 మెయిన్స్కి ఎంతో కొంత యూస్ఫుల్ ఉండే ఛాన్సెస్ ఉన్నవి, చూసుకోండి. ఇంకోటి ఇవాళ మన గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ ఒకటి ఇస్తున్నా, దాని మీద మంచి ప్రాక్టీస్ చేయండి. ఇంపార్టెంట్ ఏరియాస్ పిక్ చేసుకుని నేను క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాక్టీస్ చేస్తే వీలైనంత ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చూడండి. ఇవాళ క్వశ్చన్, హౌ సిగ్నిఫికెంట్ ఆర్ కాప్ మీటింగ్స్ ఇన్ యాక్చువల్లీ మేకింగ్ ప్రోగ్రెస్ అండ్ క్లైమేట్ చేంజ్ దీస్ డేస్. వెరీ ఇంపార్టెంట్. కాప్ మీటింగ్స్ మనకి ఎవ్రీ ఇయర్ అవుతున్నాయి కదా. ఇప్పుడు రీసెంట్ కాప్ మీటింగ్ ఎక్కడైంది అంటే కంట్రీ పేరు, ప్లస్ రాబోయే కాప్ మీటింగ్ ఏ కంట్రీలో జరగబోతుంది అనేది మీరు కామెంట్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఇన్స్టాగ్రామ్ మరియు టెలిగ్రామ్స్ దానిలో జాయిన్ అవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన. థ్యాంక్ యూ.